ఇండియా తన హిస్టరీలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ డిజిటల్ లాలో ఒకటి ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 పార్లమెంట్ లో పాస్ చేసింది. ఒక రాత్రిలోనే 2 లక్షల కంటే ఎక్కువ జాబ్, వందల కొద్ది కంపెనీస్ మరియు బిలియన్ల కొద్ది ఇన్వెస్ట్మెంట్ అన్ని డిస్టర్బ్ అయిపోయాయి. అసలు ఈ లా ఏం చెప్తుంది, గవర్నమెంట్ దీన్ని ఎందుకు ఇంత ఫాస్ట్ గా ఆమోదించింది, మరియు గేమింగ్ టెక్నాలజీ అండ్ లా లో ఇండియా ఫ్యూచర్ దేని మీద ప్రభావం ఎంత ఉండబోతుంది. కొలోనియల్ ఏరా గ్యాంబ్లింగ్ లాస్ నుంచి ఇప్పటి $1 బిలియన్ ల ఇండస్ట్రీస్ వరకు మొన్న జరిగిన ఈ పార్లమెంట్ బిల్ కూడా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ప్రమోషన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్. ఈ బిల్ ఆన్లైన్ లో ఉన్న రియల్ మనీతో ఆడే గేమ్స్ కానివ్వండి, ఎనీథింగ్ జూదం కానివ్వండి, ఇవన్నిటిని కంప్లీట్ గా బ్యాన్ చేస్తుంది. అండ్ అలాగే ఈ స్పోర్ట్స్ కోసం ఒక రెడ్ కార్పెట్ పరిచినట్టు. పార్లమెంట్ లో పాస్ అయిన ఈ బిల్ గురించి తెలియాలంటే మనం కొంచెం కాలంలో వెనక్కి వెళ్ళాలి. ఇండియన్ గ్యాంబ్లింగ్ లాస్ అన్ని ఒక కొలోనియల్ ఏరా ఫౌండేషన్ మీద ఉన్న లాస్ ని బేస్ చేసుకుని బిల్డ్ అయింది, ది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867. సో ఈ పాత రూల్స్ లో ఒక క్రూషియల్ లూప్ హోల్ ఉండేది. ఆ లూప్ హోలే ఇప్పుడున్న ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అన్నిటికీ జన్మనిచ్చింది. గేమ్ ఆఫ్ స్కిల్. ఈ లూప్ హోల్ ఒక ఫండమెంటల్, ఒక లీగల్ బ్యాటిల్ గ్రౌండ్ ని క్రియేట్ చేసింది. గేమ్ ఆఫ్ స్కిల్ వర్సెస్ గేమ్ ఆఫ్ ఛాన్స్. చాలా దశాబ్దాలుగా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈ లైన్ అనేది గీయడం జరిగింది. ఎందుకంటే గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పుతూ తిరిగే ప్రతి ఒక్క ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్స్ అన్నిటికీ ఇండియన్ జ్యుడిషియరీ కాపలా కాస్తూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1957 లో జరిగిన ఒక కోర్ట్ కేసు. ఈ కేసులో గేమ్ ఆఫ్ స్కిల్ కిందకి వచ్చే ప్రతి ఒక్క ఆన్లైన్ మనీ గేమ్స్ లీగలేనని, వాటికి మన చట్టమే ప్రొటెక్ట్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ తర్వాత వచ్చిన రోలింగ్ లో హార్స్ రేసింగ్ మరియు రమ్మీ లాంటి గేమ్స్ ని గేమ్ ఆఫ్ స్కిల్ కిందకి కేటగరైజ్ చేయడం జరిగింది. దీని వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. డిజిటల్ ఏరా స్టార్ట్ అయ్యాక ఈ లీగల్ షీల్డ్ ని ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కి కూడా ఎక్స్టెండ్ చేశారు. డ్రీమ్ లెవెన్ లాంటి ప్లాట్ఫామ్స్ కి చాలా నాలెడ్జ్ అండ్ జడ్జ్మెంట్ అవసరం అని, అందుకే ఇవి కూడా గేమ్ ఆఫ్ స్కిల్ కేటగిరీకి వస్తాయి. అందుకే డ్రీమ్ లెవెల్ కానివ్వండి, ఇట్లా మన క్రికెట్ ఏవైతే బెట్టింగ్స్ చేస్తామో అవన్నీ గేమ్ ఆఫ్ స్కిల్ కేటగిరీకి వస్తాయి. సో ఇవి బ్యాన్ కాదు, లీగల్ అని చెప్పడం జరిగింది. సో ఇలా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తున్నందు కారణంగా ఈ ప్రొటెక్షనే ఫారెన్ లో ఉన్న ఇన్వెస్టర్స్ కి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చాయి మరియు రియల్ మనీ గేమింగ్ అండ్ అంటే RMG ఇండస్ట్రీ అనేది చాలా పెరిగిపోయింది. జూలై 2023 GST కౌన్సిల్ అని ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అండ్ క్యాసినో మరియు హార్స్ రేసింగ్ లలో డిపాజిట్ మీద 28% ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. సో ఇది RMG కంపెనీస్ కి, అంటే రియల్ మనీ గేమింగ్ కంపెనీస్ కి చాలా గట్టిగా దెబ్బ కొట్టినట్టే. ఎందుకంటే 28% GST కట్టాలి కాబట్టి. మీడియా రిపోర్ట్స్ ఆన్లైన్ గేమింగ్ యొక్క డార్క్ సైడ్ ని హైలైట్ చేసి పెరుగుతున్న అడిక్షన్ క్రైసిస్, గొప్ప ఫైనాన్షియల్ లాసెస్ ని, గేమ్ ఆడుతున్న ప్రతి ఒక్కరు చేసే అప్పుల వల్ల వాళ్ళకు జరిగే ఘోరాలు అండ్ వాళ్ళు మనీ ఎక్కువ అప్పులు అయిపోవడం, వాళ్ళు ఎక్కువ అప్పులు చేసి సూసైడ్ వరకు వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి మీడియా అనేది చాలా వరకు హైలైట్ అనేది చేయడం జరిగింది. ఒక కర్ణాటకలోనే దాదాపు 2 years గా 32 కేసెస్ అనేవి ఈ ఆన్లైన్ గేమింగ్ వల్లనే సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పారు. ఎప్పుడైతే కరోనా మొదలైందో 2019 అట్లా 2020 నుంచి 2024 వరకు ఇండియాలో ఆన్లైన్ మనీ రియల్ గేమింగ్ యాప్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి, ఎక్స్ప్లోర్ అయిపోయినాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా 500 మిలియన్ గేమర్స్ వరకు యాక్టివ్ గా ఉన్నారంట. డ్రీమ్ లెవెల్, MPL, గేమ్ 24/7 ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్ని బిలియన్స్ లో డీల్ జరిగేవంట. 25,000 కోట్ల కంటే ఎక్కువగా ఫారెన్ నుండి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవంట ఈ టైప్ ఆఫ్ కేటగిరీకి. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి కంపెనీస్ వల్ల, ఇలాంటి ఆన్లైన్ మనీ గేమింగ్ కంపెనీస్ వల్ల సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు GST రూపంలో వసూలయ్యేది. తమిళనాడు అండ్ కర్ణాటక లాంటి కొన్ని స్టేట్స్ లలో వాళ్ళ ఓన్ బ్లాంకెట్ బ్యాన్స్, అంటే స్టేట్ కి మాత్రమే యాప్స్ ని బ్యాన్ చేసేలాగా కొన్ని రూల్స్ తీసుకోవడానికి ట్రై చేశారు. కానీ హైకోర్టు వీటిని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టివేశాయి. కోర్టు ప్రతిసారి ఒకటే ఆన్సర్ ఇస్తుంది, గేమ్ ఆఫ్ స్కిల్ ఈ కేటగిరీ కిందకి వచ్చే ప్రతి ఒక్క గేమ్ లీగలే, ఇల్లీగల్ కాదు. ఒకవేళ గేమ్ ఆఫ్ ఛాన్స్ అనుకోండి, అవి ఇల్లీగల్, స్కిల్ కిందకి వస్తాయి, వాటిని మేము బ్యాన్ చేయలేము అని చెప్తూనే ఉన్నారు. 2023 లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక రెగ్యులేటరీ మాడ్యూల్ కోసం ఒక కొత్త రూల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ మాడ్యూల్ ప్రకారం ఏవైతే ఇలాంటి ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్స్ ఉన్నాయో పర్మిషబుల్ ఆన్లైన్ గేమ్స్ అని సర్టిఫై చేసుకోవాలి. కానీ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఆగస్ట్ 2025 లో గవర్నమెంట్ పాలసీలో రెగ్యులేషన్ నుంచి ప్రొహిబిషన్ అనేది డైరెక్ట్ గా బ్యాన్ చేసేంత వరకు వచ్చింది. ఆగస్ట్ 19, 2025 యూనియన్ కేబినెట్ లో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ డ్రాఫ్ట్ ని ఫార్మల్ గా అప్రూవ్ చేసింది. అదే ఆగస్ట్ 20, 2025 లో ఈ బిల్ ని ఇండియా లోవర్ హౌస్ అయిన లోక్ సభలో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఎక్కువ డీటెయిల్స్ తో డిబేట్ లేకుండా సింపుల్ వాయిస్ ఓట్ తో పాస్ చేశారు. ఈ ఆగస్ట్ 21, 2025 నెక్స్ట్ రోజు, అంటే నిన్న అప్పర్ హౌస్ అయిన రాజ్యసభలో కూడా రిపీట్ అయింది. అండ్ ఇలాగే ఎక్కువ డిస్కషన్ ఏం లేకుండా వాయిస్ ఓట్ తో పాస్ చేశారు. సుమారు 72 గంటల్లోనే ఒక $multi-billion ఇండస్ట్రీని పూర్తిగా వైపౌట్ చేసే పవర్ ఉన్న ఒక బిల్ ని పాస్ చేయడం జరిగింది. అసలు గవర్నమెంట్ ఇంత డ్రాస్టిక్ మూవ్ ని ఎందుకు తీసుకుంది, అసలు దాన్ని ఎలా జస్టిఫై చేసుకుందో చూద్దాం. యూనియన్ మినిస్టర్ అశ్విని గారు ఒక ఇన్ఫర్మేషన్ ని పాయింట్అవుట్ చేసి చెప్పడం జరిగింది. ఈ ఆన్లైన్ మనీ, రియల్ మనీ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్రగ్స్ కన్నా చాలా అడిక్టివ్ అని, డ్రగ్స్ కన్నా చాలా డేంజర్ అని చెప్పడం జరిగింది. ఈ గేమింగ్ యాప్స్ వల్ల ప్రతి ఫ్యామిలీస్ అప్పులు ఎక్కువైతున్నాయని, ఆ అప్పులు తట్టుకోలేక ప్రతి ఒక్కరు చనిపోతున్నారని
ఈ పాయింట్ ని కూడా రేజ్ చేయడం జరిగింది. అంటే చెప్పారు ఆ సభలో ఇవన్నీ క్లియర్ గా. అండ్ అలాగే గవర్నమెంట్ ఈ ఇష్యూని నేషనల్ సెక్యూరిటీ కిందకి కూడా ఉందని ఈ పర్టికులర్ పాయింట్ ని కూడా రేజ్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ ని మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ మరియు ట్యాక్స్ ఎవేషన్ కోసం యూజ్ చేస్తున్నారని అండ్ గవర్నమెంట్ ఆర్గ్యూ చేసింది. ఈ పనులంతా ఎక్కువగా డిజిటల్ వాలెట్ లోను అలాగే క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. దీని వల్ల మేము ట్రేస్ చేయడం చాలా కష్టం అని కూడా ఈ పాయింట్ ని క్లియర్ గా ఆ కేబినెట్ మీటింగ్ లో చెప్పారు, ఆ పార్లమెంట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో వీళ్ళు చెప్తున్న పాయింట్ ని జస్టిఫై చేయడానికి ఇంకొక 2 కీ పాయింట్స్ ని కూడా గట్టిగా వాడడం జరిగింది. ఇండియాలో దాదాపు 45 కోట్ల మంది ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వల్ల నెగిటివ్ గా ఎఫెక్ట్ అయ్యారని, ఇలా వాళ్ళందరినీ కలిపితే సంవత్సరానికి వాళ్ళు నష్టపోయే ఒక మనీ ఒక వాల్యూ 20,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉందని చూపించారు. సో ఈ బిల్ లో ఉండే పవర్స్ ఏంటంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ స్పోర్ట్స్ గురించి. ఈ స్పోర్ట్స్ ని వీటిని క్లియర్ గా మెన్షన్ చేశారు. వీటిని ప్రొటెక్ట్ చేసి వీటిని ప్రమోట్ కూడా చేస్తామని అన్నారు. వీటిని కాంపిటేటివ్ స్కిల్ బేస్డ్ గేమింగ్ ఇన్ మల్టీప్లేయర్ ఫార్మాట్ గా డిఫైన్ చేశారు మరియు వీటిని ఒక లెజిటిమేట్ స్పోర్ట్స్ గా గుర్తించారు. ఎగ్జాంపుల్ కి లైక్ BGMI, ఫ్రీ ఫైర్, క్యాండీ క్రష్ ఇలాంటివి. ఆన్లైన్ సోషల్ గేమ్స్ ఏంటంటే ఈ కేటగిరీలో కేవలం ఎంటర్టైన్మెంట్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆడే గేమ్స్ అని చెప్పారు. దీనిలో డబ్బులేమి ఉండవు కానీ వీటికి సబ్స్క్రిప్షన్ లేదా యాక్సెస్ ఫీ ఉండొచ్చు అని అనడం జరిగింది. కానీ వీటిని ఒక పందెం లాగా వాడకూడదు, జస్ట్ నార్మల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే వాడాలి. ఇక ఆన్లైన్ గేమింగ్. సో ఈ బిల్ దీన్ని డిఫైన్ చేస్తుంది పూర్తిగా. ఏమనంటే యూజర్ డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులు గెలుస్తాడు అనే ఎక్సంప్షన్ తో ఆడే ఏ గేమ్ అయినా కూడా మరియు ఇర్రెస్పెక్టివ్ వెదర్ సచ్ గేమ్ ఇన్ బేస్డ్ ఇన్ స్కిల్ ఆర్ ఛాన్స్ లేదా రెండైనా కూడా, అది గేమ్ ఆఫ్ ఛాన్స్ కానివ్వండి గేమ్ ఆఫ్ స్కిల్ కానివ్వండి, ఆ గేమ్ సంబంధం లేదు, 2 గేమ్స్ బ్యాన్ చేయాలి. దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే స్కిల్ అండ్ ఛాన్స్ మధ్య ఉన్న 60 సంవత్సరాల పాటు డిస్టింక్షన్ ని నలిఫై చేయడానికి, అంటే తొలగించడానికి. దీని వల్ల ఫ్యాంటసీ, స్పోర్ట్స్, రమ్మీ మరియు పోకర్ లాంటి ముందు ప్రాజెక్ట్స్ ప్రొటెక్ట్ చేయబడిన గేమ్స్ కూడా ఇప్పుడు బ్యాన్ అయ్యే స్టేజ్ కి వచ్చేసాయి. దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఈ బిల్ ఒక చాక్ పాయింట్ స్ట్రాటజీని పెట్టింది. దీంట్లో 3 కోర్ ప్రొహిబిషన్స్ ఉన్నాయి. ఆఫరింగ్ మీద బ్యాన్, అంటే ఎవరు కూడా ఆన్లైన్ మనీ గేమ్ ని ఆఫర్ చేయడం, ఆపరేట్ చేయడం ఆర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం కూడా ఇల్లీగల్. అడ్వర్టైజింగ్ మీద కూడా బ్యాన్ చేస్తారు. సెలబ్రిటీస్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, ఎవరైతే ప్రమోట్ చేస్తారు కదా, కొన్ని రోజుల ముందు ఒక మినీ యుద్ధమే జరిగింది కదా యూట్యూబ్ లో, మన తెలుగు యూట్యూబర్స్ మధ్యలో బ్యాన్ చేస్తారు. ఎటువంటి పర్సన్స్ అనేవి వీటిని ప్రమోట్ చేయకూడదని. బ్యాంక్స్ మరియు పేమెంట్ గేట్వేస్ ఈ గేమ్స్ కోసం ఏ రకమైన ఫండ్స్ ని ప్రాసెస్ చేయకూడదని ఆదేశించారు. ఈ బిల్ గేమ్స్ ని క్లాసిఫై చేయడానికి మరియు ఈ సెక్టర్ ని ఓవర్సీస్ చేయడానికి ఆన్లైన్ నేషనల్ గేమింగ్ అథారిటీ అనే కొత్త బాడీని కూడా క్రియేట్ చేశారు. పెనాల్టీస్ అనేవి చాలా సివియర్ గా ఉన్నాయి. లీగల్ గేమ్ ని ఆఫర్ చేస్తే 3 years వరకు జైలు మరియు 1 crore వరకు ఫైన్ పడే ఛాన్స్ ఉంది. ఇదే తప్పు మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం మీరు రిపీట్ చేశారు అనుకోండి, 5 years వరకు జైలు మరియు 2 crores వరకు ఫైన్ పెడుతుంది. క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఇవి నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. ఇంకో పాయింట్ లో పోలీసులు వారెంట్ లేకుండా కూడా నిన్ను అరెస్ట్ చేయొచ్చు మరియు బెయిల్ దొరకకుండా ఉండడం కూడా పాసిబుల్ అవుతుంది. ఈ బిల్ వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే 400 కంటే ఎక్కువ కంపెనీస్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ చేశారు. అలాగే 2 లక్షల కంటే ఎక్కువ జాబ్లు కూడా పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రతి ఇయర్ ఈ గేమింగ్ యాప్స్ వల్ల గవర్నమెంట్ కి వచ్చే 20,000 కోట్ల ట్యాక్స్ ఇకపై రాదు. 25,000 కోట్ల కంటే ఎక్కువగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రిస్క్ లో ఉంది. ఇది ఇండియాలో రూల్స్ అండ్ స్టెబిలిటీ గురించి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి ఒక నెగటివ్ పాయింట్ లా కనిపిస్తుంది. డ్రీమ్ లెవెల్, MPL అండ్ గేమ్స్ 24/7 లాంటి పెద్ద కంపెనీస్ ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో ఆపరేషన్స్ ఇవన్నీ కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఎటువంటి ప్రాఫిట్స్ లేని లేదా ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉన్న యాడ్ బేస్డ్ గేమ్స్ ని లాంచ్ చేయాల్సి ఉంటుంది, అంటే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ ప్లాట్ఫామ్స్ ని. ఇవి కేవలం గేమింగ్ కంపెనీస్ వరకే కాదు, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది కొంచెం నెగటివ్ గా. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అనేవి ఒక పెద్ద సముద్రం లాంటిది. అంత పెద్దగా ఉన్నప్పుడు వాటిని కంపల్సరీ ప్రమోట్ చేస్తారు కదా, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, సెలబ్రిటీస్ వరకు. మన ఇండియన్ క్రికెట్ టీమ్ ని స్పాన్సర్ చేసే అంత దమ్మున్న కొన్ని కంపెనీస్ అవి ఎంత ఖర్చు పెడితే ఒక అడ్వర్టైజ్మెంట్ పైన. సో ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ అవ్వడం వల్ల అడ్వర్టైజ్మెంట్ మనీ కూడా అంత రాకపోవచ్చు, కొంచెం డల్ అవ్వచ్చు అడ్వర్టైజ్మెంట్ సెక్టర్ లో. సో అలాగే డ్రీమ్ లెవెల్ లాంటి కంపెనీస్ మన ఇండియన్ టీమ్ ని స్పాన్సర్షిప్ తో కొన్ని డీల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ముందు అవి కూడా ఆగిపోవచ్చు. సో వీటి వల్ల ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్ లో చాలా ఎక్కువగా అవుతుంది. అందువలన ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ కి మంచి బిజినెస్ వచ్చేది అండ్ అలాగే మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు దీని వల్ల కొంచెం వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కానివ్వండి తగ్గొచ్చు కొంచెం. అండ్ అలాగే ఈ బిల్లో ఈ పేమెంట్ గేట్వేస్ ని అన్నిటిని బ్లాక్ చేయమన్నారు కదా, ఇలాంటి యాప్స్ కి ఎటువంటి పేమెంట్ గేట్వేస్ ని సపోర్ట్ చేయకూడదని. వాటిని బ్లాక్ చేయడానికి కూడా సపరేట్ ఖర్చు అనేది ఉంటుంది, సో అది కూడా భరించాల్సి ఉంటుంది. ఈ బిల్ తో ఈ స్పోర్ట్స్ సెక్టర్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న గ్రీన్ సిగ్నల్ రానే వచ్చింది. పర్టికులర్ గా ఈ సెక్టర్ లో ఫ్యూచర్ లో ఇన్వెస్టర్స్ కానివ్వండి, స్పాన్సర్షిప్స్ కానివ్వండి ఎక్కువగా ఇండియా వైపు చూసే ఛాన్స్ ఉంది. అండ్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా చెప్పింది ఫ్యూచర్ లో మేము ఈ పర్టికులర్ సెక్టర్ ఈ స్పోర్ట్స్ కోసం ట్రైనింగ్ అకాడమీస్ కానివ్వండి, ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి కంపల్సరీ లాంచ్ చేస్తామని చెప్పారు. అలాగే వాళ్ళ మన గోల్ ఏంటంటే గేమ్ డెవలప్మెంట్ మరియు ఈ స్పోర్ట్ టాలెంట్ ని ఒక గ్లోబల్ హబ్ గా
మార్చాలని. ఈ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 అనేది చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న ఒక పాలసీ డెసిషన్. ఈ బిల్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఆన్లైన్ మనీ గేమింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడం, కానీ రెగ్యులేషన్స్ ని కంట్రోల్ చేయకపోవడం, బ్యాలెన్స్ చేయడం, ఇలాంటి వాటికి బదులుగా కంప్లీట్ గా బ్యాన్ చేసేద్దామని డిసైడ్ అయింది మన గవర్నమెంట్. ఈ బిల్ పాస్ అవడంతో ఇమీడియట్ గా ఏమంత ఇంపాక్ట్ రాకపోయినా ఇప్పటి వరకు బాగా డెవలప్ అయ్యి గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్న పెద్ద పెద్ద కంపెనీస్, ఆన్లైన్ మనీ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్న కంపెనీస్ కి ఆల్మోస్ట్ వాళ్ళు ఎత్తేసే అంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక విధంగా కొంతమంది దీనివల్ల కొంచెం ఎకనామికల్ కూడా లాస్ ఉంటుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మీకు ఏమైనా తెలిసే కింద కామెంట్ చేయండి. గవర్నమెంట్ పాస్ చేసిన ఈ బిల్ పైన మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ పైన ఒక వీడియో కావాలంటే చెప్పండి, నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.